ఇక ప్రేమ డాన్స్ పోటీకి ఎవరికీ తెలియకుండా వెళ్ళిందని నర్మద ప్రేమను కోపంగా చూస్తుంది. అలా చూడకక్కా, చెప్పకుండా వెళ్ళానని నా మొగుడు నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. కొట్టడానికి రెడీ అయిపోయాడు. నీకు కోపం వస్తే కొట్టక్కా, కానీ అలా చూడకక్కా అని ప్రేమ నర్మదతో అంటూ ఉంటుంది. నర్మద కోపంగా చూసి చూసి ఒక్కసారి నవ్వేస్తుంది. ఏంటక్కా ఈరోజు నా చెంపలు వాయిస్తావనుకుంటే ఇలా నవ్వుతున్నావు అని ప్రేమ అంటుంది. దానికి నర్మద, నీ భర్త అంటే నీకున్న ప్రేమకి, నీ భర్తని కాస్త హైలో ఉంచాలని నువ్వు పడిన తపనకి చాలా చాలా ముచ్చటేస్తుంది. కానీ ఇంకెప్పుడు చెప్పకుండా ఇలాంటి రిస్కులు తీసుకోకు. ఇంకో విషయం, బల్లి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు అని నర్మద ప్రేమతో అంటుంది. దానికి ప్రేమ అంటే అని అంటావేంటి? ఆ రోజు డాన్స్ స్కూల్‌కి వెళ్ళినప్పుడే రచ్చ చేసింది. ఇప్పుడు నువ్వు డాన్స్ స్పోర్ట్‌లోకి వెళ్ళావని తెలిస్తే ఊరుకుంటుందా అని అంటుంది ప్రేమ నర్మద ప్రేమతో. అవునక్క. వల్లి కడుపు గురించి తేల్చుతా అన్నావు ఏమైంది అని ప్రేమ అడిగితే, ఆ వల్లి కడుపు పెద్ద నాటకమని కనిపెట్టేశా. ఇక అందరి ముందు బయట పెట్టడమే మిగిలింది అని నర్మద ప్రేమతో అంటుంది. ప్రేమ, ధీరజ్ ఒక్కసారిగా షాకయిపోతారు. నర్మద డాక్టర్ల గురించి చెప్తుంది. దొంగ డాక్టర్లతో అబార్షన్ నాటకం ఆడించారా? అయితే అటో యాక్సిడెంట్ కూడా నాటకమే అన్నమాట అని ధీరజ్ అంటాడు. ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్దామని ప్రేమ అంటే, ఇప్పటికే అత్తకి చెప్పా. నమ్మడం లేదు. ఇప్పుడు సాక్ష్యాలే కావాలి. అందుకు ఆ డూప్లికేట్ డాక్టర్‌ని పట్టుకోవాలి అని నర్మద అంటుంది. ఇక మరోవైపు వేదవతి జ్యూస్ చేస్తుంటే వల్లి సంతోషంగా తాగుతుంది. కడుపు పోయింది అని మా అత్త నాకు సేవలు చేస్తుందని పొంగిపోతూ ఉంటుంది. వల్లి నాటకానికి చెక్ పెట్టాలి. నువ్వు సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వు ప్రేమ అని నర్మద, ధీరజ్ అంటారు. ప్రేమ వెళ్ళి ఒక గ్లాస్ తీసుకుంటా అత్తా అని అడిగి జ్యూస్ తీసుకుంటుంది. తర్వాత అది తీసుకుని నర్మద వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ధీరజ్ అందులో ఏదో పౌడర్ కలుపుతాడు. దాన్ని తీసుకొని నర్మద సుకన్య దగ్గరికి వెళ్ళి ఇచ్చి తాగమని అంటుంది. సుకన్య మనసులో నర్మద తెలివైనదే అనుకున్నా కానీ హాస్పిటల్ సీనుతో బొక్కబోర్ల పడిపోయింది అని అనుకుంటూ ఉంటుంది సుకన్య మనసులో. ఇక నర్మద ఇచ్చిన జ్యూస్ తాగిన తర్వాత సుకన్య వాంతులు చేసుకుంటుంది. నర్మద ఇంట్లో అందరికీ సుక్కు వాంతులు చేసుకుంటుందని చెప్తుంది. సుకన్యను కూర్చోబెట్టి ఏదో తేడాగా ఉంది, డాక్టర్‌ని పిలవాలి అని నర్మద అంటే ధీరజ్ ఫోన్ చేస్తాడు డాక్టర్‌కి. దాంతో క్లీనర్ డాక్టర్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూసి వల్లి, సుకన్య ఒక్కసారిగా షాకయిపోతారు. నువ్వు వీళ్ళకి దొరికిపోయావా అని స్వీపర్‌తో సుకన్య అంటుంది. దాంతో స్వీపర్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. మెరుపు తీగ రీల్స్ చేస్తుంటే నర్మద, ప్రేమ, ధీరజ్ అక్కడికి వెళ్తారు. తను చేసిన రీల్స్ వల్లే దొరికిపోయా అని చెప్తుంది. ఇక డాక్టర్‌గా నటించిన మెరుపు తీగ సుక్కుకి కంగ్రాట్స్ చెప్పి నువ్వు నెల తప్పావని అంటుంది. అందరూ ఒక్కసారిగా షాకయిపోతారు. ఆ పిల్లకు పెళ్ళే కాలేదు కదా! మరి ఎలా నెల తప్పింది అని అనుకుంటూ ఉంటారు. ఇక సుకన్య అందరితో దీనికి ఏం తెలియదు, దీన్ని పంపేయండి అని అంటుంది. ఏం తెలియకుండా ఇది వల్లి వదినకు అబార్షన్ చేస్తుందా అని ధీరజ్ అడిగితే, నేను నిలతప్పే ఛాన్సే లేదు. అసలు ఇది డాక్టరే కాదు. ఇది ఓ స్వీపర్. వల్లి కడుపు పోయింది అని నాటకం ఆడించడానికి దీనికి డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చాను అని అన్ని విషయం మొత్తం అందరికీ చెప్పేస్తుంది. వేదవతి ఒక్కసారిగా షాకయిపోతుంది. వల్లి నిజంగా నిలతప్పలేదా అని వేదవతి అడిగితే, అందుకే కదా ఈ అబార్షన్ నాటకం ఆడించామని అంటుంది సుకన్య. దానికి నర్మద, విన్నారు కదా అత్తయ్య, వీళ్ళమ్మ వల్లిని ఇంటికి పంపించడానికి కడుపు నాటకం ఆడింది. తర్వాత యాక్సిడెంట్ నాటకం ఆడించి నన్ను ఇరికించారు అని అంటుంది నర్మద వేదవతితో. వల్లి నర్మద అబద్ధం చెప్తుందని అంటే చందు కొట్టడానికి వెళ్తాడు. నువ్వు నా భార్య అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉందని అంటాడు చందు. ఇక వేదవతి కూడా వల్లిని కొడుతుంది. నా కూతురు జీవితం నాశనం చేసినా కూడా నువ్వు కడుపుతో ఉన్నావని నిన్ను ఇంటికి తీసుకొచ్చా. కడుపు అని చెప్పి మమ్మల్ని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది అని వేదవతి వల్లిని తిడుతూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.